వనితా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వినాయక నిమజ్జనం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మనందరికీ తెలుసు, వినాయక చవితి నుంచి 9 రోజుల పాటు గణపతి నవరాత్రులు పూర్తి చేసుకొని ఆ విఘ్నాధిపతికి మనం సాధారణంగా నిమజ్జన కార్యక్రమాలను నిర్వహించుకుంటూ ఉంటాం. మరి దేశమంతటా రాష్ట్రం అంతటా కూడా వినాయక నిమజ్జన కార్యక్రమాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. అయితే వినాయకుడి నిమజ్జనానికి ఎందుకంత విశిష్టత? అసలు వినాయకుడి నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఇలా వినాయకుడికి సంబంధించి కొన్ని విషయాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు లలితా పరివార్ స్థాపకులు, అలాగే శ్రీ విద్యా ఉపాసకులు డాక్టర్ అరుణ పేరి గారు. వారితో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. వినాయక నిమజ్జనం మనం ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయక చవితి ఎలా చేసుకుంటాం, అలాగే నవరాత్రుల్లో చేసుకుని నిమజ్జన కార్యక్రమాన్ని కూడా అంతే భక్తి శ్రద్ధలతో చేసుకుంటాం. అసలు వినాయక నిమజ్జనానికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటి? ఎందుకు మనం జరుపుకోవాలి? వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఇక్కడ మనం విఘ్నేశ్వరుడు ఎవడో ఈ శ్లోకం ద్వారా అర్థం చేసుకుందాం. అసలు వినాయకుడు, మనం వినాయకుడు అంటున్నాం. ఆ వినాయకుడి ద్వారా మనము ఏం పొందుతాము అది మనకు తెలియాలి. విఘ్నేశ్వరుడు యొక్క క్వాలిటీస్: వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ. అంటే విఘ్నేశ్వరుడు యొక్క చక్కటి ఆ తొండము ఇలాగా మెలిగి తిరిగి ఉంటుంది. ఆ విఘ్నేశ్వరుడు కోటి సూర్యుల యొక్క కాంతి ఎంత ఉంటుందో అంత కాంతితో మనకి విఘ్నేశ్వరుడు ఉంటాడు. అలాగే సర్వకార్యేషు సర్వదా. మనకి ఏ కార్యాలైతే, ఏ అవిఘ్నాలు అయితే వస్తున్నాయో ఆ అవిఘ్నాలన్నీ కూడా తీసేసి మన కార్యాలన్నీ కూడా సిద్ధింపు చేసే వినాయకుడు. వినాయకుడికి తొలి పూజ అందుకునే గణపతిగా అయ్యాడు. దాని వెనకాల మనకు అందరికీ తెలుసు కదా. అక్కడ మనం ఆ వినాయకుడు ప్రథమ గణపతి కింద ఎలా అయ్యాడు అంటే, వాళ్ళు పెట్టిన ఆ శివుడు పెట్టిన ఆ పరీక్షలో కుమారస్వామి అయితే ముల్లోకాలుకి చూడడానికి, తిరగడానికి, ప్రదక్షిణ చేయడానికి వెళతారు. కానీ విఘ్నేశ్వరుడికి యొక్క వాహనం ఏమిటి? ఎలుక. ఆ ఎలుక మీద ఆయన అంత చేయగలరా? చేయలేరు. కానీ అతను తన యొక్క బుద్ధితోటి, ఇక్కడ విఘ్నేశ్వరుడు అంటే సిద్ధి బుద్ధి రెండింటికి కూడా ఆయన ప్రతీక. ఆ తన బుద్ధితోటి ఏం చేశారంటే 3 చుట్లు తల్లి తండ్రి ప్రదక్షిణ చేసి కూర్చున్నారు, చక్కగా కూర్చున్నారు. ఎక్కడెక్కడైతే కుమారస్వామి వెళ్ళి ప్రదక్షిణ చేస్తున్నారు, ఎక్కడెక్కడికి వెళుతున్నారో దానికి ముందు అతనికి కనిపించిపోతున్నాడు విఘ్నేశ్వరుడు. అంటే తల్లి తండ్రి సర్వము సర్వస్వము అనే అతని బుద్ధి అతనికి అప్పుడు తోచిందనమాట. ఆ బుద్ధి మూలంగానే అతనికి ప్రథమ దేవుడి కింద పూజలు అందుకునేట్టు అతనికి స్వీకరించారన్నమాట, అతనికి చెప్పారు. ఆ బుద్ధి సిద్ధి అంటే మనం ఏ పనైనా చెయ్యాలంటే మనం సక్సెస్ కావాలనుకుంటాం కదమ్మా. పని మొదలుపెట్టాము అంటే ఆ పని చాలా బాగా జరగాలి, అందులో మనకి సక్సెస్ దొరకాలి. ఆ సిద్ధి జరగాలి అంటే కూడా మనకి ఈ విఘ్నాలన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి బుద్ధి సిద్ధికి రెండింటికి కూడా వినాయకుడిని మనం తలుచుకుంటాము, ఆరాధన చేస్తాము. పూజ వేరు, ఆరాధన వేరు. పూజకి భక్తి కలిపితే ఆరాధన అవుతుంది. మనలో ఉన్న ఆ ప్రేమ, ఆ భక్తి, ఆ విశ్వాసం ఏదైతే మనం పెట్టిన పువ్వుకి ఆ లోపల ఉన్న భక్తిని కలిపితే అది ఆరాధన అవుతుంది. ఎప్పుడైతే మనము ఈ నవరాత్రుల్లో వినాయకుడికి మనం భక్తితో పూజ చేస్తామో, ఈ సిద్ధి బుద్ధులు ఇవన్నీ రావడం అన్నీ పక్కన పెడితే వినాయకుడు ఎలా వచ్చాడు అంటే మనం ఆ 9 రోజులు ఎలా తీసుకొస్తాం, మళ్ళీ నిమజ్జనం ఎలా చేస్తాము దాని గురించి చూడండి అమ్మా. వినాయకుడు పృథ్వీతత్వము. మన లోపల ఉన్న చక్రాలను కూడా మనం చూసుకుంటే మూలాధార చక్రము, స్వాదిష్టాన చక్రము, మణిపూర చక్రము, అనాహత చక్రము, విశుద్ధి చక్రము, ఆజ్ఞా చక్రము, సహస్రార చక్రము. ఇక్కడ ఉన్న ఈ మూలాధార చక్రానికి అధిపతి విఘ్నేశ్వరుడు అనమాట. ఆ విఘ్నేశ్వరుడిని ఈ మూలాధార చక్రము భూమితత్వము, ఇది భూమితత్వము. తర్వాత స్వాదిష్టానం జలతత్వము, మణిపూరం అగ్నితత్వము, ఈ మన అనాహత చక్రము వాయుతత్వము, విశుద్ధి చక్రము ఇది ఆకాశతత్వము. పంచభూతములు మనలోనే ఉన్నాయి. ఈ పంచభూతములకి ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క అధిపతి అన్నమాట. ఈ మూలాధార చక్రము భూమితత్వము,
ఈ భూమితత్వం అంటే ఈ నవరాత్రుల్లో వినాయక చవితి రోజు నుంచి వినాయకుడు ఆ రోజు మనకు ఆ స్టోరీ అంతా మళ్ళీ వెనక అందరికీ తెలుసును. వినాయకుడు ఎలా ఆవిర్భవించారో అన్నదే పార్వతీదేవి అందరికీ తెలుసును, మనం అక్కడికి వెళ్ళొద్దు. ఈ వినాయక చవితి రోజుని విఘ్నేశ్వరుడు ఆవిర్భవించిన రోజు నుంచి 9 రోజులు నవరాత్రులు వినాయకుడిని కొలుస్తారు, చాలా ఆరాధిస్తారు, చక్కగాను చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ భూమితత్వం కాబట్టి మనకేం చేస్తారంటే పూర్వీకుల నుంచి కూడాను మట్టితోటి వినాయకుడు అనేది మట్టితోటి చిన్నదవనండి పెద్దదవనండి మట్టితో వినాయకుడిని చెయ్యాలన్నమాట. భూమితత్వం కదా, మట్టితోటి చేస్తాము. చక్కగా ఆ మట్టితో చేసిన వినాయకుడిని తెచ్చుకుని మనం ఆరాధించి 9 రోజుల తర్వాత మళ్ళీ అందులోనే కలుపుతాం అన్నమాట. అంటే మట్టిలోంచి వచ్చారు భూమితత్వం కాబట్టి మళ్ళీ భూమిలోకే వెళ్ళాలి. అది కాలువలు అవనండి, నదులు అవనండి, లేకపోతే కొంతమంది నూతులో కూడా వేసుకుంటూ ఉంటారు. కొంతమంది పూర్వకాలంలో చెట్లులో కూడా పెట్టుకునేవారు. అంటే నీళ్ళలోనే వెయ్యాలని కాకుండా పెద్ద పెద్ద చెట్లుంటే ఆ చెట్లు మొక్కల్లో కూడా వాళ్ళు అది ఎందుకంటే వర్షం పడిన తర్వాత అది కరిగిపోతుంది. వర్షాకాలం వస్తుంది, మన వినాయక చవితి అనేది వర్షాకాలం వస్తుంది. ఈ వర్షాకాలంలో ఆ వర్షం పడి ఆ మట్టి కరిగిపోయి చక్కగా ఆ మొక్కలకి మళ్ళీ ఇదవుతుంది. ఈ పూజా విధానం మనకి వినాయక చవితి అలాగే పత్రికలతోటి 21 పత్రాలతోటి పూజ చేస్తారు. అమ్మ, మరి 21 పత్రాలతో పూజిస్తున్నాం. ఈ 21 పత్రాలతో ఎందుకు పూజిస్తున్నాం? ఆ పత్రాల్లో ఉన్నటువంటి విశిష్టత ఏంటి? ఈ పత్రాలు అంటే ఆకులు కదమ్మా. ఆకులు ప్రకృతితో కనెక్ట్ అయింది. చెట్లు నుంచి ఆకులు వస్తున్నాయి. ప్రకృతి ఆకులు చక్కగా అందంగా ఆకులతో నిండి ఉన్న చెట్టు. ఎప్పుడైతే ఈ ఆకులు చెట్లు నుంచి ఈ ఆకుల్ని మనం కోసుకొస్తామో ఈ ఆకులు అనేది కూడా ఈ చెట్లు కూడా ఏది పడితే ఆ చెట్లు ఉండవమ్మా. ఈ చెట్లన్నీ కూడా ఔషధీయ వృక్షాలు. ప్రతి ఆకు ప్రతి చెట్టుకి కూడా ఒక విశిష్టత ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆకుల్ని ఆ చెట్ల నుంచి కోసి తీసుకొచ్చి మన ఇంట్లో చక్కగా పూజ చేస్తామో ఆ ఔషధీ తత్వం అంతా కూడా మన ఇంట్లో కూడా స్ప్రెడ్ అవుతుంది. ఆ 9 రోజులు కూడా ఆకులతోటున్న ఆ ఏదైతే ఎనర్జీ ఉందో ఔషధీ ఎనర్జీలు మనందరం కూడా దాన్ని పీలుస్తామన్నమాట. ఒకటి ప్రకృతితో కనెక్ట్ అవుతున్నాము, 2 మన ఇంట్లో కూడా ప్రకృతిని మనం ఫీల్ అవుతున్నాము. ఇంట్లోనే చూడండి ఎంత అందంగా ఉంటుందో. ఒక్కసారి మొక్కలు అది ఎలా పెట్టి విఘ్నేశ్వరుని అక్కడ పెట్టండి, మనం ఒక నేచర్లో కూర్చుని చేస్తున్నట్టుగా ఉంటుంది, అంత అందంగా ఉంటుంది. ఆ ప్రకృతిని మన ఇంట్లో మనం భావన చేస్తున్నాము. తర్వాత ఔషధి తత్వాలు మన లోపలికి కూడా వెళతాయి. ఎప్పుడైతే ఔషధి తత్వాలు వెళ్తాయో ఆ వర్షాకాలం కదమ్మా విఘ్నేశ్వరుడు పూజ వచ్చేది. ఆ టైంలో రోగాలు, ఈ చిన్న చిన్న ఇన్సెక్ట్స్ వీటి వల్ల మనకి చిన్న చిన్న ఈ సిక్నెస్లు వస్తాయి. అందరూ బాధలు పడుతూ ఉంటారు, జ్వరాలని ఇవని అవనీను. ఎప్పుడైతే ఈ ఔషధీ గుణాలు మన లోపలికి కాస్త మనం పీలుస్తామో ఆ గాలి పీలుస్తామో ఇలాంటివన్నీ కూడా మనకి దూరంగా ఉంటాయి. మనకి అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవన్నమాట. అందు గురించిని అదొక రీజను. కానీ ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటేనమ్మా పూర్వం రోజుల్లో దొరికే ఆ పత్రాలు, శమీ పత్రము ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు దొరకట్లేదు. ఎక్కడో రేరుగా దొరుకుతున్నాయి, కొన్నే దొరుకుతున్నాయి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఏ చెట్టు దొరికితే ఆ చెట్టు ఏది ఉంటే అది ఆకులు పట్టుకొచ్చి పెట్టేస్తున్నారు. కానీ వీటికి అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు ఆ వాటికి కొన్నంత, కానీ ఏది దొరికితే అది పెట్టేస్తున్నారు. పునః సరిపోయింది. నిమజ్జనంలో కూడా నదిలోనో నీళ్ళల్లోనో దేవుడితో పాటుగా నిమజ్జనం చేస్తున్నారు. నా ఉద్దేశంలో అన్ని ఆకులు అవన్నీ కూడా ఎందుకంటే పూర్తి మనకు నీరంతా కూడా పాడవుతోంది. మనం చేస్తున్న ఈ ఆకులన్నీ పోసి ఒక్కళ్ళు కాదు కదా, లక్షల మంది అలా వేసేస్తున్నారు. ఆ నీరంతా కూడా పాడైపోతుంది. యాక్చువల్గా పూర్వ రోజుల్లో ఎందుకు వేసేవారంటే ఆ దాంట్లో ఉన్న ఔషధీ తత్వాలు ఆ నీరులో కలిసి చిన్న చిన్న పురుగులు ఏవైతే ఉంటాయో దాన్ని అవి చచ్చిపోతాయన్నమాట ఈ ఆకుల యొక్క ఔషధీ తత్వానికి. అప్పుడు మనకు ఆ నీరు ప్యూర్గా ఉంటుంది. దాంట్లో స్నానం చేసినా దాన్ని తాగినా మనకి చాలా మంచి జరుగుతుంది. కానీ ఇప్పుడు అలా లేదు కదా. ఇప్పుడు చేస్తున్న వాళ్ళందరూ కూడా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ పత్రాలన్నీ కూడానమ్మా మీరు ఆ నదుల్లోనూ కాలువల్లోనూ పత్రాలు వేయకండి, నిమజ్జన చెయ్యండి. కానీ పత్రాలన్నీ బయట పెట్టండి. దానివల్ల మనకి నీరంతా పాడవుతోంది. మనమే మన ఎన్వైర్మెంట్ని పాడు చేసుకున్న వాళ్ళం అవుతున్నాము.
అందు గురించి నీ పత్రాలు బయటికి పెట్టి నిమజ్జనం ఎందుకు చేస్తారు చెప్పాను కదా. పృథ్వీతత్వము అక్కడి నుంచే తీసుకొచ్చాం, మళ్ళీ అక్కడికే చేరుస్తున్నాము. అదే అన్నమాట. దాని వెనకాల ఉన్న ఇంత మంచి ఒక చక్కటి తత్వాన్ని అర్థం చేసుకుంటే మనకు అంతా అర్థమవుతుంది. విఘ్నేశ్వరుడు మనకి సిద్ధి బుద్ధి అన్నీ ఇచ్చే విఘ్నేశ్వరుడు కాబట్టి మనకు కష్టాలు నష్టాలు విఘ్నాలు అన్నీ తీసేస్తాడు కాబట్టి జ్ఞానాన్ని ఇచ్చే దేవుడు విఘ్నేశ్వరుడు. మనలో చక్కటి జ్ఞానము మనకు ఆనందాన్ని ఇచ్చే ఆ విఘ్నేశ్వరుని తప్పకుండా పిల్లలందరూ కూడా పూజిస్తారు ఆ రోజు పుస్తకాలు పెట్టి. ఎందుకంటే జ్ఞానము, అతను జ్ఞానమూర్తి అనమాట. ఆ పుస్తకాలను పెట్టి ఓన్లీ పుస్తకాలు పెడితే సరిపోదు. మీరు ఆ విఘ్నేశ్వరుడికి ఎందుకు పూజ చేస్తున్నారో ఆ విఘ్నేశ్వరుని తెలుసుకోండి. విఘ్నేశ్వరుడు 4 చేతులతో ఉన్నాడు. ఆ విఘ్నేశ్వరుడు పొట్ట ఎందుకు ఇంతలా ఉందా, దాని వెనకాల స్టోరీ ఉంది. ఈ విఘ్నేశ్వరుడు చెవులు ఎందుకు ఇలా ఉన్నాయా, దాని వెనకాల ఒక స్టోరీ ఉంది. ఇవన్నీ తెలుసుకోండి. తెలుసుకుని మీరు పూజ చేయండి. మీ పూజ చాలా చక్కగా సఫలమవుతుంది. వినాయకుని గురించి అలాగే వినాయక నిమజ్జనానికి ఉన్నటువంటి ప్రత్యేకత విశిష్టత గురించి చక్కగా మా ప్రేక్షకులందరికీ తెలియజేశారమ్మా. ధన్యవాదాలు. ధన్యవాదం అమ్మా. ధన్యోస్మి. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. శ్రీమాత్రే నమః. వీక్షించారు కదండి, ఇది ఈనాటి ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.